బ్యూటిఫుల్గా ఉందో కదా ఈ ప్లేస్. చాలా బాగుంటుంది. వెకేషన్స్లో ఇక్కడికి వెళ్ళామంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ క్లైమేట్, ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. సో ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చేసేయండి, వెళ్దాం. ఇది బెంగళూరులో తుమ్కూర్ అనే ప్లేస్లో ఉంటుంది. తుమ్కూర్ బస్ స్టాప్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. 15 కిలోమీటర్స్లోనే ఇంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇది బుద్ధుడు ధ్యానం చేసిన ప్లేస్ అంట. అక్కడ బుద్ధ స్టాచ్యూ అలాగే టెంపుల్ అన్నీ ఉంటుంది. సో మేమైతే రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా కనిపిస్తుంది ఎంట్రన్స్. అక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళామంటే ఇలా ఒక కొండ కనిపిస్తుంది. సో ఎంట్రన్స్లో ఫస్ట్ బుద్ధ స్టాచ్యూ పెట్టారు. అక్కడికైతే వెళ్ళిపోదాం. కొండ ఎక్కడానికి అయితే ముందు చూసారా ఎంత బాగుందో కదా. మేమైతే కొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాం ఈ బుద్ధ స్టాచ్యూ దగ్గర. ఆ తర్వాత మేము ఈ పక్కనే ఉండే ఈ పికాక్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేశాడని చెప్పి చెప్తుంటారు. లోపల ధ్యాన మందిరం అని చెప్పి రాసుంటారు. అక్కడ పిక్చర్స్ ఏం తీసుకోకూడదు. మేము బయట కొన్ని పిక్చర్స్ తీసుకొని లోపల కూడా కొంచెం వీడియో క్యాప్చర్ చేశాను. సో ఇదే అనమాట ధ్యాన మందిరం. ఆ తర్వాత మేము ఎక్కేస్తున్నాం ఈ కొండని. ఈ కొండ పైన ఆర్టిఫిషియల్ ట్రీ అండ్ పైన నుంచి కిందకు చూస్తే ఆ వ్యూ సూపర్గా ఉంటుంది. మీరు కూడా చూసేయండి ఎంత బాగుంటుందో. బెంగళూరుకి వస్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దండి. మందారగిరి పైనుంచి మనం వెళ్ళిన పికాక్ బిల్డింగ్, అట్లాగే బుద్ధ స్టాచ్యూ, చుట్టూ పొలాలు, ఆకాశం అంటే కిందనే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. పైన నుంచి గాలి అట్లా ఫుల్ ఫ్లోగా ఉంటుందన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళామంటే ఆర్టిఫిషియల్ ట్రీ పైన బుద్ధుడు ధ్యానం చేస్తూ అలాగే ప్రసంగిస్తున్నట్టు సెట్ చేశారు. దాని కింద మనుషులు ఆయన ప్రసంగాలు వింటున్నట్టు కూడా సెట్ చేశారు. కలర్స్ వేస్తున్నారు ఇప్పుడిప్పుడే వీటికి. అంటే ఆల్రెడీ వేశారు, కొంచెం వర్షానికి పోయినట్టుంది, మరలా కలర్స్ వేస్తున్నారు. పైనుంచి చూసారా ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. ఇవి బుద్ధుడి పాదాలు. ఇంకా మేము అలా చుట్టూ చూస్తూ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాం. కొండ పైన ఇంత బాగా క్రియేట్ చేశారంటే గ్రేట్ అనుకోవచ్చు అసలు. పక్కనే చెరువు కూడా ఉంటుంది. సో బెంగళూరుకి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్. సో ఇది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్లయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.